ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే వాళ్ళొక శుద్ధి జేయడము అని సమ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో, మీ దగ్గర మీరు వాడే మందులే గానీ, ఇవన్నీ వాళ్ళ మీద అంటే దీర్ఘకాలికంగా వాడాలా అని అంటుంటారు. హోమియోపతి ఈజ్ ఎ వెరీ స్లో మెడిసిన్. అందుకే మేము తీసుకోవట్లేదు అంటుంటారు. ఇప్పుడు లివర్ పేషెంట్ మీ దగ్గరకొచ్చారు. మీరు వాళ్ళకి ఎట్లా కౌన్సిల్ చేస్తారు? ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? అసలు ఆ మందులలో ఏముంటుంది? జనరల్‌గా ఏందంటే సార్, అదొక అపోహ. దీర్ఘకాలికంగా స్లో ప్రాసెస్ అనేది అపోహ. సరైన మెడిసిన్, సరైన వ్యక్తికి పడినప్పుడు రిజల్ట్ మీరు అసలు ఊహించలేరు గూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. హి ఈజ్ ఎ సీఈఓ ఆఫ్ కంపెనీ. జనరల్‌గా మనం లివర్ డిసీజ్ అనంగానే లివర్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వాలా, ఇట్లా ఇవ్వాలా చూస్తుంటాం. బట్ ఒక సీఈఓ కంపెనీ అన్నప్పుడు హౌ మచ్ ప్రెషర్ అనేది ఎంత హ్యాండిల్ చేయాలి మీకు తెలుసు. సో, మా హోమియోపతిలో ఏందంటే మైండ్, మానసిక స్థితి ఎలా ఉంది? శారీరకంగా తను ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు? ఇవన్నీ కన్సిడర్ చేసి ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా లైక్ ఆ పర్సన్‌కి 400 కొలెస్ట్రాల్ ఉండే సార్. మెడిసిన్ ఇచ్చినప్పుడు 250కి వచ్చేసింది. హి వాస్ షాక్డ్. ఎందుకంటే ఓవరాల్‌గా మనం చూస్తాం కాబట్టి రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. సరే ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు. మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నప్పుడు హోమియోపతి గూడా మనం తీసుకోవచ్చా? 2 ప్యారలల్‌గా సైమల్టేనియస్‌గా తీసుకుంటే ఏమైనా ప్రమాదమా? నో హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ సార్. ఏం ప్రమాదం ఉండదు. తీసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసి నర్వ్స్ ద్వారా యాక్ట్ అవుతాయి. వేరాజ్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా యాక్ట్ అవుతాయి. ఎక్కడ కనెక్షన్స్ అనేది ఉండదు. ప్లస్ కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్తాం మనం. హోమియోపతి మెడిసిన్‌కి, వేరే మెడిసిన్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వండి, వాడుకోండి. దానివల్ల హార్మ్‌ఫుల్ ఉండదు. ఎందుకంటే చాలామంది బీపీ, షుగర్స్ వాడేవాళ్ళు లాంగ్ టర్మ్‌లో వాడుతుంటారు. వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు డిఫరెంట్ డిసీజెస్‌కి మెడిసిన్స్ ఇస్తాం. వాళ్ళ దాంట్లో ఎప్పుడు మేము సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదు. సో, వాడుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఎక్కువ డయాబెటిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ గూడా వాళ్ళదొక నడుస్తా ఉంటది ఒక ట్రీట్మెంట్. వాళ్ళకి లివర్ సంబంధిత వ్యాధి వచ్చి హోమియోపతికి రావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటది సార్ మీ యొక్క కేర్? హోమియో కేర్ ఎట్లా వాళ్ళని ఆదుకుంటుంది? సో, జనరల్‌గా ఏందంటే హోమియోపతిలో హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. డయాబెటిస్‌ని కూడా కన్సిడర్ చేస్తాము. లివర్ డిసీజ్‌ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసి ఇస్తాం కాబట్టి సెపరేట్ ఇండివిడ్యువల్ డిసీజ్‌గా ట్రీట్ చేయం సార్. ఓవరాల్ పర్సన్‌ని ట్రీట్ చేస్తాం మేము. అంటే యావరేజ్‌గా ఒక లివర్ సంబంధిత వ్యాధి అంటే ఎవరికైనా వచ్చిన పేషెంట్‌కి మీ ట్రీట్మెంట్ ఎంత స్పాన్ ఉంటది సార్? దాంతో కంపేర్ చేసుకుంటే వేరే మెడిసిన్స్‌తో? ఇనీషియల్ స్టేజ్‌లో వస్తే సార్ 3-6 మంత్స్ సార్. లైక్ ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో వస్తే 3-6 మంత్స్. థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లో వచ్చినప్పుడు ఏమైతదంటే కంట్రోల్ చేస్తాం. అంతే తప్ప దాన్ని రివర్స్ చేసే పరిస్థితి ఉండదు. పరిస్థితి చాలా తక్కువ. ఉండదని కాదు, చాలా తక్కువ. లైక్ థర్డ్ స్టేజ్‌లో ఉంటే రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. జీవనశైలి ప్లస్ మెడిసిన్స్ ఇవి 2 కలుపుకొని వెళ్ళినప్పుడు రిజల్ట్స్ కంపల్సరీ ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ అంటే కష్టం సార్. సార్ మీ ప్రాక్టీస్‌లో ఏదన్నా ఒక పేషెంట్‌ని మీరు ఊహించిన దానికంటే మీరిచ్చిన మెడిసిన్ చాలా అద్భుతాలు చేసింది అని చెప్పగలుగుతారా? ఎనీ లివర్ పేషెంట్ మీ ప్రాక్టీస్‌లో? ఇందాక చెప్పిన ఎగ్జాంపులే సార్. పర్సన్ ఆబ్వియస్‌గా ఒక పెద్ద పర్సనాలిటీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సొస్తుంది. కొలెస్ట్రాల్ 400, థైరాయిడ్ 8 ఉంది. సో, ఈ ఈ కండిషన్‌లో వచ్చాడు. ఒక 2 మంత్స్ తర్వాత మనం చూసుకుంటే కొలెస్ట్రాల్ 400 నుంచి 250కొచ్చింది. థైరాయిడ్ 8 నుంచి 3.5కొచ్చింది. సో, ఇది ఆయన్నే షాక్ అయ్యాడు. అరే! హోమియోపతి పనిచేస్తుందా ఇలా అనేది. సరే ఇప్పుడు చాలామంది లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌కెళ్తుంటారు లేని పరిస్థితుల్లో. వాళ్ళకి గూడా మీ దగ్గర ఏమైనా హెల్ప్ ఉంటదా? అక్కడ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకున్నారు. ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి వస్తున్న క్రమంలో మీ దగ్గరకొచ్చిన సందర్భాలేమైనా ఉంటాయా? గుడ్ క్వెషన్ సార్. చాలా కేసెస్‌లో ఆపరేషన్ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సర్జరీస్ గానీ, లేకపోతే లైక్ క్యాన్సర్ కేసెస్‌లో కీమో, రేడియో ఇలాంటివి తీసుకున్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో, ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ వాటితో పాటు వాడడం స్టార్ట్ చేస్తే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఏదైతే బాధపడతారో చాలా వరకు తగ్గుతాయి. హ్మ్. అంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయా మీ హోమియోపతి? చాలా వందలాది మెడిసిన్స్ ఉన్నాయి సార్. సో, ఇలాంటి ఎఫెక్ట్స్ నుంచి మనం దాన్ని కంట్రోల్ చాలామంది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్‌లో ఆకలి ఉండదు. వెయిట్ లాస్ ఈజీగా అయిపోతుంటది. సో, హోమియోపతి మెడిసిన్ వల్ల కొంచెం ఆకలి పెంచడం గానీ, వెయిట్ లాస్ పెంచడం గానీ, నీరసం ఉంటూ ఉంటారు.
వీటిని వీటిని కూడా అధిరోహిస్తుంది. సరే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ తీసుకున్నాం, ఒక కామన్ పర్సన్ రోజువారీ లేవంగానే ఒక టీ తాగడము, ఆ, ఆయనకు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగడము, ఇంకెవరైతే అంటే టీ అనేది చాలా తరచుగా మన లివర్కి టీకి ఏమైనా సంబంధం ఉందా సార్? అంటే ఎంత మోతాదులో తీసుకోవాలా టీ కూడా అనేది ఏమైనా ఉందా? టీ నుంచి అయితే ఏ స్టిమ్యులెంట్ అయినా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. మీరు ఆల్కహాల్ తీసుకున్నా, టీ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా, స్టిమ్యులెంట్ ఇదేం చేస్తుందంటే మన మెటబాలిజాన్ని పెంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మెటబాలిజం పెరిగినప్పుడు మన యొక్క ఫంక్షన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈజీగా టైర్డ్నెస్ ఇలాంటివి స్టార్టింగ్లో బాగుంటుంది, తర్వాత టైర్డ్నెస్ ఇలాంటివి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మోతాదులో ఏదైనా సరే టీ కానీ, కాఫీ కానీ, ఆల్కహాల్ అబ్జార్ప్షన్ రేట్ తగ్గుతుంది. దానివల్ల మన డెఫిషియన్సీ డిజార్డర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే అది ఫ్యాటీ లివర్కి దారి తీస్తుందా కంపల్సరీ ఎక్కువ టీ తాగితే? ఎక్కువ టీ తాగొద్దనే చెప్తాను సార్ నేను. ఓకే. సో లివర్కి డైరెక్ట్లీ లింక్ అయ్యే డిజీజెస్కి దారి తీస్తుంది అంటారా? ఇండైరెక్ట్గా తీస్తుంది, డైరెక్ట్గా తీయదు కానీ ఇండైరెక్ట్గా తీస్తుంది. అందుకనే ఇప్పట్లో గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయమని చెప్తూ ఉంటాం. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. లైక్ మీ హోమియో మెడిసిన్స్కి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు అని చెప్పాను సార్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎట్లా? లైక్ చాలామంది హోమియోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తరచుగా స్టోర్స్కి వెళ్ళి తీసుకొని వాడుతూ ఉంటారు. అట్లా వాడవద్దు, ఓవర్ ద కౌంటర్గా ఓవర్ ద కౌంటర్గా తీసుకోవద్దు. నిపుణులైన వైద్యులతో సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది సార్. సార్ ఇప్పుడు వరల్డ్ లివర్ డే సందర్భంగా మా వ్యూవర్స్కి మీరు ఒక కరెక్ట్ ఒక 5 హెల్తీ ఏమంటారు స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ లివర్ చెప్పగలుగుతారా? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. ఒకటి సార్ ఏంటంటే, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఏ ఫుడ్ తీసుకోకపోయినా ఒకటి గమనించాల్సింది ఏంటంటే డిసిప్లైన్. మీ లైఫ్ స్టైల్లో డిసిప్లైన్. కరెక్ట్ టైంకి తింటున్నారా లేదా, కరెక్ట్ టైంకి నిద్రపోతున్నారా లేదా, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది లివర్ పైన. లివర్ అనే కాదు సార్, లివర్ మీద ఆఫ్కోర్స్ డెఫినెట్గా ఉంటుంది. ఓవరాల్ మీ హెల్త్ మీద ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి పడుకున్నారు, డైలీ ఆ రొటీన్ ఫాలో అవుతున్నారో లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో నైట్ ఎర్లీగా పడుకునేవాళ్ళు, ఎర్లీగా లేసేవాళ్ళు, ఫుడ్ కూడా హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటుండే. అందుకనే వాళ్ళు 100 సెంచరీ దాటి ఇయర్స్ బ్రతికేవాళ్ళు. సో అట్లా ఒక 5 అంటే ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, యోగా ఇలాంటివి చేసుకోవాలి. ఆహార పద్ధతిలో చాలా చేంజెస్ తేవాలి సార్. ఒక మంచి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఎన్ని టైమ్స్ తింటున్నారు, 3 టైమ్సా 4 టైమ్సా, ఇంటర్వెల్స్లో తింటున్నారా? అంటే ఎంత మ్యాక్సిమం 2 టైమ్స్ అనేది చాలా బెస్ట్ సార్ హెల్త్కి. లైక్ బ్రంచ్ అంటున్నారు ఇప్పుడు, బ్రంచ్ ఈజ్ గుడ్. ఈవినింగ్ బిఫోర్ 7 o'clockకి తినడం చాలా మంచిది హెల్త్కి. అంటే పడుకోకముందు ఒక 4 hours గ్యాప్ ఉండాలంట. 4 hours గ్యాప్ ఉంటే చాలా మంచిది అనమాట. మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, బాడీ మూమెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.